క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైనది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందము. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ వాక్యం మనం గమనించి చూసినప్పుడు ఏ భక్తి దేవుని దృష్టికి అంగీకారము లాభదాయకమై ఉన్నది అని కనుక మనం గమనించి చూసినప్పుడు సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి, దేవుని యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి చింతించక దేవుని మీద ఆధారపడుతూ ప్రభువులో జీవించేటువంటి జీవితం చాలా ఆశీర్వాదకరమైనది. భక్తులు ఎప్పుడు కూడా పరసంబంధమైనటువంటి దాని మీదే దృష్టి పెట్టారు. అబ్రహాము కానీ, పౌలు కానీ, భక్తులందరూ కూడా. కాబట్టి ఎప్పుడైతే దేవుడిచ్చేటువంటి ఈవులను, దేవుడిచ్చేటువంటి వాగ్దానాల పట్ల విశ్వాసము, నిరీక్షణ మనం కలిగి ఉంటామో, దైవికంగా మనం సంతృప్తి కలిగినటువంటి వారంగా మనం ఉండగలుగుతాం. పౌలు యేసుక్రీస్తు ప్రభువు కొరకు చాలా నష్టాన్ని అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, దుఃఖాల్లో జీవించాడు. వాటన్నిటిని సంతోషంగా స్వీకరించాడు. ఎందుకంటే ఏవేవి లాభకరములు ఉన్నవో అవన్నీ క్రీస్తు నిమిత్తం నేను నష్టంగా ఎంచుకొనుచున్నానంటాడు. మీరు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూసినప్పుడు, నాకు కొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలోనూ ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండుటకును, ఆకలి గొనియుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేములో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. అంటే సంతృప్తి కలిగిన జీవన విధానం, ఆకలితో ఉండటం, కడుపు నిండి ఉండటం, సమృద్ధిలో ఉండటం, లేములో ఉండటం. ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా భక్తి కలిగి ఉండటం, విశ్వాసం కలిగి ఉండటం, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటం, సంతృప్తి కలిగి ఉండటం, తృప్తి కలిగినటువంటి జీవన విధానాన్ని జీవిస్తున్నాడు. ప్రభు మనకు నేర్పింది కూడా అదే. ఏ విషయం అందు చింతించకూడని పౌలు గారు అంటాడు, చింతించక ప్రార్థనాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. దేవుడు గొప్ప దేవుడు, మన అక్కరలన్నీ ఎరిగిన దేవుడు, మన అవసరతలన్నీ తీర్చగలిగిన దేవుడు. ఆగూరు అంటాడు, ప్రభువా అధిక ఐశ్వర్యం కానీ అధిక పేదరికం కానీ ఇవ్వద్దు ప్రభు అంటాడు. నా అవసరాలు తీర్చు, నీ చిత్తంలో నీకు విధేయుడిగా జీవించే జీవితం దయచేయమని అడుగుతాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక.